ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే ఉషా కళ్ళు తిరిగి పడిపోతుంది కదా. ఇక డాక్టర్ గారిని పిలిపిస్తారు. ఇక డాక్టర్ వచ్చి చెక్ చేస్తూ ఉంటే బాగా అయింది దీనికి, ఇక పెళ్ళి క్యాన్సిలే అని చెప్పి అనుకుంటుంది అక్షిత. ఇక ఇటు పెళ్లి మండపంలో కూర్చున్న చందు కూడా ఫుల్ హ్యాపీ అవుతాడు. అనుకున్నట్టే అక్షిత వదిన ప్లాన్ చేసినట్టుగానే పెళ్ళి ఆగిపోతుంది అన్నట్టుగా చాలా హోప్గా ఉంటాడనమాట చందు. ఇక డాక్టర్ గారు చెక్ చేసి ఈ అమ్మాయికి నర్వస్ స్ట్రోక్ వచ్చిందండి, ఈ అమ్మాయి చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉంది అని చెప్పి అనగానే, నర్వస్ స్ట్రోక్ అంటే ఏంటి, మరీ ఎక్కువ డేంజరా అని చెప్పి చరణ్ అనగానే ఇక అప్పుడు డాక్టర్ చెప్తారు, అంటే కాళ్ళు చేతులు ఇక పనిచేయవు, మనిషి బ్రతికున్నా కూడా ఇక ఉపయోగం లేనట్టే, కాళ్ళు చేతులు ఇక ఏవి బాడీ పార్ట్స్ పనిచేయవు అని చెప్పి అనగానే, అదేంటి అలా ఎలా అయింది అని చెప్పి పల్లవి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక సుమలత ఏమో, అదేంటండి కాసేపట్లో అమ్మాయికి పెళ్ళండి అని చెప్పి అనగానే ఇక అప్పుడు డాక్టర్, పెళ్ళంటారేంటండి, అర్జెంటుగా ఈ అమ్మాయి కండిషన్ అసలు ఎంత సీరియస్గా ఉంది, హాస్పిటల్లో జాయిన్ చేయండి, నర్వస్ సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ అయిపోయింది ఈ అమ్మాయికి అని చెప్పి అనగానే ఇక చేసేది ఏం లేక అర్జెంటుగా హాస్పిటల్లో జాయిన్ చేద్దామని చెప్పి ఇక చరణ్ ఉషాని ఎత్తుకుంటాడు. ఇక పల్లవి చరణ్ ఇక ఉషాని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతారు. ఇక అడ్మిట్ చేసేసి మళ్ళీ వస్తారనమాట పెళ్లి మండపానికి చరణ్ అలాగే పల్లవి. ఇక ఇదేంటి ఇలా జరిగింది, ఇంత హెల్తీగా ఉండే అమ్మాయి అసలు అలా ఎలా అయింది అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అసలు ఎంత హుషారుగా అటు ఇటు రోజు చలాకీగా తిరిగేది ఈ అమ్మాయికి ఇలా అవడం ఏంటి, ఇప్పుడు ఎలాగా అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ కూడా. ఇక అక్కడే చందు నించుంటాడు కదా. ఇక చంటి ఏమో, బాధపడకరా చందు, ఉషాకి ఇలా అయిందని అసలు బాధపడకు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఉషాకి ట్రీట్మెంట్ చేయిద్దాము అని చెప్పి అంటూ ఉంటాడు చందు. సో ఇప్పుడు దాకా ఇలా అంతా జరిగింది కూడా అక్షిత కళ అనమాట. ఇక అక్షిత కళ అయితే ఏంటి, కాసేపట్లో ఇదే నిజమవుతుందిగా అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇక డాక్టర్ ఏమో చెక్ చేస్తారు. అయ్యో పర్వాలేదండి, ఈ అమ్మాయి కొంచెం ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయింది అంతే అనగానే, పర్వాలేదు కదండి, ఏ ప్రాబ్లం లేదు కదా తన హెల్త్కి అని సుమలత అడిగితే, అయ్యో షీఈస్ పర్ఫెక్ట్లీ హెల్దీ అండి, జస్ట్ స్ట్రెస్ వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది అంతే, పెళ్ళి క్యాన్సిల్ లాంటిది ఏం అవసరం లేదు, తను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెప్పి డాక్టర్ చెప్పి వెళ్ళిపోగానే, ఏమైంది అక్క నాకు అని చెప్పి ఉషకి మెలకు వస్తుంది. జస్ట్ నువ్వు కళ్ళు తిరిగి పడ్డావమ్మా అంతే, ఏం లేదు, పర్వాలేదు కూర్చో అని చెప్పి ఇక మళ్ళీ పెళ్లి తంతు స్టార్ట్ చేస్తారు. అదేంటి అలా ఎలా అయింది, ఈ అమ్మాయి నర్వస్ సిస్టమ్ కొలాప్స్ అయిపోవాలి కదా, నేను ఏమనుకున్నాను ఏమైంది, ఈ అమ్మాయికి ఏం కాకపోవడం ఏంటి అని చెప్పి చాలా షాకింగ్గా అక్షిత చూస్తూ ఉంటే ఇక చందుకు కూడా ఏమీ అర్థం కాదు. ఇక ఇటు పంతులు గారేమో, వినాయక పూజ అయిపోయింది కాబట్టి బాబు అమ్మాయిని మీరు తీసుకెళ్ళండి, బట్టలు మార్చండి, బాబు మీరు కూడా వెళ్ళండి అని బట్టలు మార్చుకోవడానికి పంపిస్తారు పంతులు గారు. ఇక ఇటు చందు తన రూమ్లోకి వెళ్తాడు. ఏంటిది ఇలా అయింది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే ఇక అక్షిత వస్తుందనమాట. అక్షితతో పాటు ఒక అతన్ని తీసుకొస్తుంది. రావయ్య బాబు లోపలికి త్వరగా అని చెప్పి అబ్బాయిని లోపలికి తీసుకొస్తుంది. ఎవరు వదినా ఇతను అని చెప్పి చందు అడిగితే ఇక అప్పుడు అక్షిత చెప్తుంది, నీ స్థానంలో మండపం మీదకి వెళ్తాడు ఈ అబ్బాయే ఉష మెడలో తాళి కడతాడు అనగానే, ఏం మాట్లాడుతున్నావు వదినా అని చెప్పి చందు అంటాడు. అవును, నీకు పెళ్ళి ఇష్టం లేదు కదా, ఉష మెడలో తాళి కట్టడం ఇష్టం లేదు కదా, అందుకే నీ స్థానంలో ఇదిగో ఈ అబ్బాయి వెళ్తాడు, నీ డ్రెస్ కాసేపట్లో ఇప్పుడు డ్రెస్ మార్చుకోవడానికి వచ్చావు కాబట్టి ఇదిగో మనకి ఎటు ఈ ట్రెడిషన్ ఒకటి ఉంది కదా, ఎటు నేనేమనుకున్నానంటే ఇంజెక్షన్ ఇస్తే ఆ అమ్మాయి నర్వస్ సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది అనుకుంటే ఆ ప్లేన్ ఎలా ఫ్లాప్ అయిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సరే ఎలాగైతేనే ఈ పెళ్ళి అయితే జరగకూడదు ఈ అమ్మాయితో నీకు, అందుకే ఎటైనా మనకి ట్రెడిషన్లో మల్లెపూలు అడ్డంగా పెట్టుకోవచ్చు కదా ఫేస్కి, సో అది మనకి కలిసి వచ్చింది, అది ఈ అబ్బాయి మొహాన్ని కట్టేస్తే నువ్వు ఆ అబ్బాయి తేడా ఎవరు గమనించలేరు, ఇక పెళ్ళయ్యాక ఏముంది తెలిసిన నిజం చూడు. ఇక అబ్బాయికి ఏమో చెప్తుంది అక్షిత, పెళ్ళయ్యాక నీ మొహం ఎటు కనిపిస్తుంది, అప్పుడు అందరికీ ఏం చెప్తావంటే ఉషని నువ్వు ప్రేమించినట్టుగా, ఇక ఈ అబ్బాయి ఎవరితోనో పెళ్ళి అవుతుంది, నా ఉష నాకు దక్కదు అన్న భయంతో ఈ అబ్బాయిని నేను ఇలా కట్టేసి నేను ఇక్కడ రూమ్లో పెట్టేసి ఆ అబ్బాయి స్థానాన్ని నేను వచ్చి ఉషని పెళ్లి చేసుకున్నాను అన్నట్టుగా చెప్పేసేయి అని చెప్పి అక్షిత అనగానే, ఏముంది మేడం మీరు చెప్పినట్టుగానే చేస్తాను, మీరు నాకు డబ్బులు ఇస్తున్నారు, అలాగే పెళ్ళి జరిగేలా చేస్తున్నారు, ఒక అమ్మాయి అందమైన అమ్మాయి భార్యగా వచ్చేలా చేస్తున్నారు, ఇంతకన్నా ఏం కావాలి, మీరు చెప్పినట్టుగానే నేను దొరికాక అదే చెప్తాను అని చెప్పి అంటాడు ఆ అబ్బాయి. ఇక చందు త్వరగా రా నిన్ను కట్టేయాలి అని చెప్పి అనగానే, అలాగే వదినా అని చెప్పి అంటాడు. ఇక చైర్కి అక్షిత తాడు కట్టేస్తుంది. కట్టేశాక, సరే చందు ఇక నేను వెళ్తాను, ఇదిగో నోట్లో ఈ క్లాత్ కుక్కేస్తాను, ఓకేనా, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి నోట్లో క్లాత్ కుక్కేసి, అక్షిత ఇదిగో అబ్బాయి నువ్వు త్వరగా రెడీ అవ్వు, వాళ్ళు త్వరగా వస్తారు నేను తీసుకెళ్ళడానికి అని చెప్పి అక్షిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఇక అబ్బాయి రెడీ అవుతూ ఉంటాడనమాట. డ్రెస్ మార్చుకుంటాడు. మరోపక్క ఇక వచ్చి డోర్ నాక్ చేస్తూ ఉంటారు. "రేయ్ త్వరగా రారా పంతులు గారు పిలుస్తున్నారు" అని చెప్పి చంటి, చరణ్ వచ్చి డోర్ నాక్ చేస్తూ ఉంటే కాసేపయ్యాక ఇక డోర్ ఓపెన్ చేస్తాడనమాట. అబ్బాయి రెడీ అయిపోయి ఫేస్‌కి మల్లెపూలు అది పెట్టుకొని వచ్చేస్తాడు. ఇక రూమ్‌లోనేమో చందు ఉంటాడనమాట. చైర్‌కి కట్టేసి ఉంటాడు కదా! ఇక "బాగా అయింది వదిన, నన్ను ఎలాగైనా ఉషకిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి నాతో అన్నావు కదా! ఇప్పుడు చూస్తాను. ఈ ఇంజెక్షన్ ప్లాన్ అయితే ఫ్లాప్ అయింది. కానీ ఈ అబ్బాయి రూపంలో నేనే అనుకోని నువ్వు కనిపెట్టలేవు కాబట్టి ఉషాకి, అబ్బాయికి పెళ్ళైపోతుంది. పెళ్ళైపోయాక ఇక అబ్బాయి మొహం కనిపిస్తే ఇక నాకైతే ప్రాబ్లం ఉండదు. ఏముంటుంది? ఇక పెళ్ళైపోయింది కాబట్టి నేనైతే మళ్ళీ పెళ్లి చేసుకునే గోల, ఈ టెన్షన్ అయితే ఉండదు. హమ్మయ్య అని చెప్పి అనుకుంటాడనమాట చందు. ఆ చైర్‌లో కూర్చొని మరోపక్క పెళ్లి మండపానికి ఈ అబ్బాయిని తీసుకెళ్తారు. ఇక అటు ఉష కూడా రెడీ అయ్యి వస్తుంది. ఇక పూజ అది జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఇంకో 2 నిమిషాల్లో జీలకర్ర బెల్లం పెట్టే సమయం అనమాట. అయితే ఇక అప్పుడు పల్లవి అబ్జర్వ్ చేస్తుంది. ఇదేంటి ఏదో తేడాగా ఉంది అని చెప్పి ఇక అప్పుడు పల్లవి ఇక పంతులు గారు అప్పుడే నీళ్ళు అడుగుతూ ఉంటారనమాట. ఇక ఆ నీళ్ళు కరెక్ట్‌గా చందు మీద, అంటే చందు ప్లేస్‌లో ఉన్న అబ్బాయి మీద పడేలాగా పల్లవి ప్లాన్ చేస్తుంది. ఇక పల్లవి ఆ నీళ్ళు అందిస్తూ పంతులు గారికి చందు మీద పడతదనమాట. డ్రెస్ అంతా పాడైపోతుంది. "ఏంటి నువ్వు కళ్ళు కనిపించట్లేదా? మా తమ్ముడు డ్రెస్ అంతా పాడైపోయింది" అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇక అప్పుడు పంతులు గారు అంటారు, "ఇంకా 2 నిమిషాలు టైం ఉంది బాబు, వెళ్ళి బట్టలు మార్చుకురా" అని చెప్పి అనగానే ఇక బట్టలు మార్చుకోవడానికి వెళ్తాడనమాట చందు ప్లేస్‌లో ఉన్న అబ్బాయి. ఇక అక్షిత ఇలా అయిందేంటి? పల్లవికి తెలియకపోయినా ఈ రకంగా చేసింది. సర్లే అయితే 2 నిమిషాల తర్వాత ఎటైనా పెళ్లి అయిపోతుంది కదా! టెన్షన్ ఎందుకు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అక్షిత. ఇక డ్రెస్ మార్చుకొని మళ్ళీ అబ్బాయి వచ్చేస్తాడు. ఇక వచ్చాక జీలకర్ర బెల్లం పెట్టేసుకుంటారు ఉష అలాగే చందు. ఆ తర్వాత ఇక తాళి కూడా కట్టేస్తారు. తాళి అంతా కట్టేశాక ఇక చంటి అంటాడు, "రేయ్ ఇక మొహానికి మల్లెపూల దండ ఎందుకురా, తీసేసేయి ఇక" అని చెప్పి అనగానే తీసేస్తాడనమాట. తీయగానే ఇక చందు మొహం కనిపిస్తుంది. చందు కనిపించగానే ఇక అక్షిత ఒక్కసారిగా షాక్ అవుతుంది. "ఇదేంటి చందు ఉన్నాడేంటి ఇక్కడ" అని చెప్పి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి ఏమో "బాగా అయింది అక్షిత, నాతో పెట్టుకుంటావా" అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇటు పల్లవి ఇక పెళ్ళైపోయాక ఇక సుమలత వాళ్ళ దగ్గర, ఆ తర్వాత పల్లవి వాళ్ళ దగ్గర, ఆ తర్వాత లాస్ట్‌లో అక్షిత వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారనమాట కొత్త దంపతులు. ఆ తర్వాత ఇక పెళ్ళంతా అయిపోయిన తర్వాత అక్షిత అలాగే చందు పక్కకెళ్ళి మాట్లాడుకుంటారు. "ఏంటిది చందు, వాడి ప్లేస్‌లో నువ్వెలా ఉన్నావు? నువ్వెలా తాళి కట్టావు?" అనగానే "ఏం చేయాలి వదిన, నా కర్మ కాకపోతే ఉషని పెళ్లి చేసుకోవాల్సొచ్చింది. అంతా పల్లవి వదిన వల్లే" అనగానే "పల్లవినా? అలా ఎలా?" అని చెప్పి ఆంటీ అడుగుతూ ఉంటుంది అక్షిత. ఇక అప్పుడే అక్కడికి పల్లవి వచ్చి తన్నడిగితే తనేం చెప్తాడు? "నేను చెప్తాను. ఒక్క నిమిషం ఇటు తిరుగు" అనగానే "ఎందుకు?" అని చెప్పి అక్షిత అంటుంది. "కొంచెం ఇటు జరుగు" అని చెప్పి పల్లవి అనగానే జరుగుతుంది. ఇక చంప మీద వాయిస్తుందనమాట. "అంటే నా యాంగిల్‌కి కొంచెం పక్కకున్నావు నువ్వు. కొట్టడానికి వీలుగా ఉంటుందని జరగమన్నాను. అసలా బుద్ధుందా నీకు? ఎన్ని సార్లు ప్లాన్ చేసావు? ఆ! ఉషానికి నువ్వు నర్వస్ సిస్టమ్ పాడవ్వాలని చెప్పి ఇంజెక్షన్ తెప్పించావు. నాకు తెలీదనుకుంటున్నావా? ఆ ప్లాన్ ఎలా ఫ్లాప్ అయిందనుకుంటున్నావు? నాకే తెలుసు. నువ్వు అతను ఎవరి ద్వారానో ఇంజెక్షన్ తెప్పించావు కదా! అప్పుడే నేను చాటుగా విన్నాను. ఇక నేను అలర్ట్ అయ్యాను నువ్వు ఇదంతా చేస్తున్నావని చెప్పి. అయితే ఇంజెక్షన్ ఎలా మారింది అని ఆలోచిస్తున్నావేమో కదా! నువ్వు ఇచ్చావు ఇంజెక్షన్ కరెక్ట్‌గానే ఉషాకి. కానీ రైట్ ఇంజెక్షన్ ఇవ్వలేదు. నేనే మార్చాను. అంటే నీకు గుర్తుందో లేదో, నువ్వు ఇంజెక్షన్ పట్టుకొని వెళ్తున్నప్పుడు చంటి నిన్ను ఆపాడు తోరణాలు కట్టడానికి. ఇక అప్పుడు నువ్వు ఇంజెక్షన్‌ని పక్కన పెట్టావు. అదే టైం నేను ఇంజెక్షన్‌ని మార్చేశాను. ఇక అప్పటి నుంచి నేను నీ మీద ఫుల్ కాన్సంట్రేషన్ చేశాను. ఎందుకంటే ఈ ప్లాన్ ఫ్లాప్ అయింది కదా అని చెప్పి ఊరుకునే టైప్ కాదు. మళ్ళీ ఏదో ఒకటి చేస్తావు. ఇక నేను అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అయితే చందు ప్లేస్‌లో వేరే అబ్బాయిని నువ్వు మండపానికి పంపించినప్పుడు అప్పుడు కూడా నాకు డౌట్ రాలేదు. అయితే నాకు ఎప్పుడు డౌట్ వచ్చిందంటే కరెక్ట్‌గా ముహూర్తానికి 2 నిమిషాల ముందు ఆ కూర్చున్న అబ్బాయి చేతిని గమనిస్తే వాచ్ తేడాగా ఉంది. అయితే చందు పెట్టుకున్న వాచ్ వేరే. అప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఇక్కడ కూర్చుంది చందు కాదు అని చెప్పి. అందుకే ఆ అబ్బాయి మీద నీళ్లు పడేలా చేశాను. ఇక డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు నేను ఆ గదిలోకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే ఆ అబ్బాయి చందు ప్లేస్‌లో ఉన్న అబ్బాయి అక్కడ ఉన్నాడు. అలాగే చందుని చైర్ కట్టేసున్నాడు. ఇక అప్పుడు ఆ అబ్బాయిని వాయిస్తే ఆ అబ్బాయి చెప్పాడు, "మేడం మేడం నాకేం తెలీదు మేడం. ఇదంతా అక్షిత మేడమే చేయించారు. డబ్బులు ఇస్తా అంటే పెళ్లి చేస్తా అంటే ఓకే అన్నాను. నేను ఇక్కడి నుంచి పారిపోతాను మేడం" అని చెప్పి అలా ఆ అబ్బాయి పారిపోయి వెళ్ళిపోయాడు. అప్పుడు అప్పుడు నేను ఈ చందుకి కోటింగ్ ఇచ్చాను అని చెప్పి మొత్తం జరిగిందంతా చెప్తూ ఉంటే ఇక అక్షిత షాక్ అయిపోతుంది. ఇదా జరిగింది అని చెప్పి. సో ఇంతే అండి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.